విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు అన్నారు. మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్వి నాయకులు కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థులపై దృష్టి పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నియంత్రణ పాలన కొనసాగిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు అస్తవ్యస్తకు గురై ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్యను అందించాల్సిన రేవంత్ రెడ్డి విద్యార్థులపై ఎలాంటి ప్రేమ లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆయన ఆరోపించారు. వారం రోజుల పాటు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పట్ల గురుకుల బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ బడిబాటలో తరగతి గదులు, వంటశాల పరిశుభ్రత, మెనూ ప్రకారం భోజనం, మరుగుదొడ్లు, విద్యార్థుల ఆరోగ్యం, ఉపాధ్యాయ బృందం తదితర విషయాలపై బీఆర్ఎస్వి బృందం పరిశీలిస్తుందని తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో సందర్శించి పై అంశాలను కేటీఆర్కు నివేదించడం జరుగుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో హెల్ప్ లైన్ నంబర్ 8522044336కు సంబంధించిన గోడ పత్రికలను అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఉన్నా ఈ హెల్ప్ లైన్ నెంబర్కు సమాచారం అందించి సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు, జిల్లా గురుకులాల పర్యటన ఇన్ఛార్జ్ హరిబాబు, జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ గౌడ్, బీఆర్ఎస్వి నాయకులు అజయ్ కుమార్, దండబోని శేఖర్, అనురాగ్, నరేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు మీరందరూ చూస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులే మన భవిష్యత్ అనే ఏదైతే మనం అనుకున్నామో ఆ విద్యార్థులను నాశనం చేసే ప్రయత్నంలో ఆ విద్యార్థులపైన శ్రద్ధ పెట్టకుండా ఆ విద్యార్థి భవిష్యత్తు మీద ఇప్పుడున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎటువంటి ప్రేమ కానివ్వండి, వారి మంచి గురించి కానివ్వండి విచారించే ఒక టైం లేక ఇవాళ ఆ యొక్క స్కూళ్ళు, మోడల్ స్కూల్ కానివ్వండి, కస్తూర్బా స్కూల్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, అనేకమైనటువంటి ప్రభుత్వ సంస్థల అటువంటి పాఠశాలలు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అక్కడ పిల్లలకు మధ్యాహ్న భోజనము పెట్టడంలో ఘోరంగా విఫలమైనరు. అంతేకాకుండా నాణ్యత లేని అటువంటి భోజనాలు పెట్టి ఇవాళ వాళ్ళ జీవితాలతోటి చెలగాటం ఆడుతున్నారు. మంచి భోజనం తింటేనే పిల్లగాళ్ళు మంచి చదవగలుగుతారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, వారికి పౌష్టికంగా మంచి ఆహారం ఇస్తేనే పిల్లలు బాగా చదువుతారు. అటువంటి పిల్లల భవిష్యత్తు పక్క పెట్టుకొని అడ్డమైన దొంగ రాజకీయాలు చేసుకుంటా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు, దయచేసి మీరు గమనించుకోవాలి. ఈరోజు పాఠశాలలో మీరు నాణ్యత లేని భోజనాలు పెట్టడం ద్వారా ఇవాళ 2 విద్యార్థులు మన తెలంగాణ రాష్ట్రంలో చనిపోయడం జరిగినది. మొన్నటికి మొన్న ఒక 3-4 రోజుల కింద కూడా ఆసిఫాబాద్లో కూడా ఒక అమ్మాయి కూడా చాలా రోజులు పాపం ఫుడ్ పాయిజన్ అయి ఆమె ఒక జీవితంతో పోరాడి 10 రోజులకు చనిపోయింది. అంత్యక్రియలకు కూడా అక్కడ కొంతమంది ఆ లోకల్ ఎమ్మెల్యేలు కూడా కనీసం మీరు అంత్యక్రియలకు పోకుండా మీరు హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితులు ఇవాళ ఏర్పడ్డాయి. అంటే హాస్పిటల్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అయిపోయిన సంగతి మీరు చూస్తున్నారు. కాబట్టి భారతీయ రాష్ట్ర సమితి మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వ్యవస్థను ప్రత్యేకంగా స్కూళ్ళు, ప్రత్యేక మోడల్ స్కూల్ కానివ్వండి, కస్తూర్బా స్కూల్ కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ఈ అన్ని స్కూళ్ళల్లో అసలు విద్యా వ్యవస్థ ఎట్టున్నది, వాళ్ళకు వసతులు సరిగా ఉన్నాయా లేవా, అందులో 4-5 అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ముందు క్లాస్ రూమ్స్ బాగున్నాయా, పిల్లలు చదువుకునే వాతావరణం ఉన్నదా లేదా, రెండోది వంటశాలలు బాగున్నాయా, అక్కడ హైజెనిక్ వ్యవస్థ మంచిగా ఉందా, నీట్నెస్ మెయింటైన్ చేస్తున్న భోజనంలో, ప్రభుత్వం ఇచ్చిన క్యాలెండర్ ప్రకారము విద్యార్థులకు భోజనాలు పెడుతుండ్రా, మరి ప్రత్యేకంగా టాయిలెట్స్ బాగున్నాయా, మహిళలు పోవడానికి టాయిలెట్స్ మంచిగా ఉన్నాయా లేవా, పురుషులు పోవడానికి టాయిలెట్స్ బాగున్నాయా లేవా. 4 అనుకున్న దాని ప్రకారము కౌన్సిలర్స్ కాలేజీలలో, స్కూళ్ళలో పిల్లలకు ఏదైనా మానసికంగా ఇబ్బంది పడి ఏమైనా చిన్న ఇష్యూస్ ఉంటే వారిని కౌన్సిలింగ్ చేయడానికి కూడా ఒక కౌన్సిలింగ్స్ తోటి కూడా ఒక కమిటీ ఉన్నది. ఆ సభ్యులు వచ్చి కౌన్సిలింగ్ చేస్తున్నారా లేదా అనేది కూడా వాళ్ళు పర్యవేక్షిస్తారు. ఆ కౌన్సిలర్స్ ఉన్నారా, మరి టీచర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్స్ కానివ్వండి, అందరూ సమయానికి వచ్చి వాళ్ళు అటెండ్ అవుతున్నారా లేదా. ఈ విధంగా కనీసం 20-30 అంశాలతోటి మా యొక్క పార్టీ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేయడం జరిగినది. ఆ కమిటీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి మాజీ కార్పొరేట్ చైర్మన్ గారు వాసుదేవరెడ్డి గారు, రాజారాం యాదవ్ గారు, అంజనేయ గౌడ్ గారు, అదేవిధంగా ఎర్రోల శ్రీనివాస్ గారు, ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ పెట్టిరు. ఆ నియోజకవర్గం కింద మా విద్యార్థి నాయకులు ప్రతి స్కూల్లో సంప్రదించి వారి పేరెంట్స్ కమిటీని కలుస్తారు, అక్కడ పిల్లలతో మాట్లాడి ఈ యొక్క 9వ తారీఖు వరకు కేటీఆర్ గారికి మొత్తము స్కూల్స్ పైన ఏం జరుగుతుందో మొత్తం నివేదిక ఇస్తారు. ఆ నివేదిక ఆధారంగా మేము ఏం చేయాలి భవిష్యత్తులో అనేది
మా యొక్క పార్టీ దాని మీద కార్యాచరణ రూపొందిస్తుంది. గత ప్రభుత్వంలో మీకు తెలిసిందే 1001 పాఠశాలలో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. 2014 పోల్చుకుంటే కంటే ముందుకు మొన్న మా ప్రభుత్వం అయిపోయేంత వరకు కూడా 1001 కాలేజీలో కేసీఆర్ పెట్టి నాణ్యమైనటువంటి విద్య, అన్ని విధాలుగా మంచి విద్య ఇవ్వాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయింది. మరి ఈ రోజు ఈ ప్రభుత్వం మాత్రం ఈ విద్య మీద ఎటువంటి శ్రద్ధ వహిస్తలేదు. అందుకనే సంవత్సరం పాటు వేచి చూసినాం. సంవత్సరం పాటు కేటీఆర్ గారు తను మొత్తం రాష్ట్రాలు తిరుగుకుంటా అనేక కంప్లైంట్స్ వస్తే చూసి ఇవాళ సంవత్సరం వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సరంలో ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఇవాళ విద్యాభ్యాసం ఉన్నది, విద్యార్థులు ఎంత హీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారనే అంశాలు పరిలోకి తీసుకునే మేము ముందడుగు వేసినాము. ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కాబట్టే ఇవాళ ఆపోజిషన్ పార్టీగా ప్రతిపక్ష నాయకులుగా మా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇక మేము ఏం చేయాలనేది మా యొక్క ప్రణాళిక మేము రూపొందించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మేము ప్రతి చోట ప్రతి మేము ప్రతి స్కూల్లో కూడా ఈ హెల్ప్ లైన్ మేము అంటేస్తాం. స్కూల్లో ఏ విద్యార్థి కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వారు ఈ హెల్ప్ లైన్ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే వెంటనే మా పార్టీకి సంబంధించినటువంటి దీని ఇన్ఛార్జీలు స్పందిస్తారు. చెప్పిన 24 గంటల్లోనే మా యొక్క టీం వచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క ఇబ్బందులు కనుక్కొని పోతారు. తప్పకుండా ఎక్కడైతే మా విద్యార్థులు వస్తారో వాళ్ళు శాంతియుతంగా ఎటువంటి హింసకు దారి లేకుండా పోయి మన పిల్లల కోసం మా ఇచ్చే నివేదిక కూడా ప్రభుత్వానికి కూడా యూజ్ అవుతుంది. దయచేసి ప్రభుత్వం వాళ్ళు గ్రహించాలి. మీరు చేయని పని మేము చేస్తున్నాం. ఇవాళ మా యొక్క పార్టీ ఎక్కడెక్కడ బలీనంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ వ్యవస్థ మంచిగా లేదు, ఎక్కడ ఆందోళనకరంగా ఉన్నాయి స్కూల్ పరిస్థితులు, ఎక్కడ విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది మేము చేస్తున్న సర్వే మీకు కూడా యూజ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మా విద్యార్థి నాయకులు ఎక్కడ వస్తే అక్కడ తప్పకుండా దానికి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, అనధికారులు కానివ్వండి, రాజకీయవేత్తలు కానివ్వండి, ప్రత్యేకంగా మా పార్టీ నాయకులు ఎక్కడ ఉంటే అక్కడ మన పిల్లలు రిస్క్ తీసుకొని వారి యొక్క సమయాన్ని వృధా చేసుకొని మన పిల్లల కోసం మన పిల్లలే బయలుదేరుతుంది. కాబట్టి ఈ గురుకుల బాటను మీరు కార్యక్రమాన్ని 9 రోజులు సక్సెస్ చేయాలి. ప్రతి పేరెంట్ మాకు సహకరించాలి. మీరు మోమాటంగా మీ పిల్లలకు జరుగుతున్న అన్యాయాలను హెల్ప్ లైన్ ద్వారా కానివ్వండి, లేకపోతే అక్కడ వచ్చినటువంటి మా యొక్క ఇన్ఛార్జ్లకైనా మీరు చెప్పినట్టయితే తప్పకుండా ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము వెంటనే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము. ఈరోజు ఇంతనన్నా కాలేజీలు బాగున్నాయంటే అది కేవలము మాకు భయపడే కేటీఆర్ గారికి భయపడి కేసీఆర్ గారు భయపడే ఈ ప్రభుత్వము ఎంతో అంతో నడిపిస్తున్నది. అదేగిన కేటీఆర్ గారు కేసీఆర్ గారు వాయిసే లేదనుకోండి ఇవాళ ఇంకా అంటే ఇంకా ఘోరంగా ఉండే పరిస్థితి. ఈ రోజు కేటీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో ఇవాళ మేము ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వారు ఈ అధికార పార్టీ చేసే మోసాలు, వారు చేసేటువంటి ఫాల్స్ ప్రామిస్ల మీద ఎక్కడికక్కడ ఎండగడుతున్నాం. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమానికి మా విద్యార్థి విభాగం నాయకులతోటి తప్పకుండా ఈ జిల్లా పార్టీ నాయకులు కానివ్వండి, ఇక ఇతరులు కానివ్వండి మీరు కోఆపరేట్ చేయాల్సిన కోరుతున్నాను. మరి ప్రత్యేకంగా మా కరీంనగర్ జిల్లాకు మా ఓయూ నాయకుడు టీఆర్ఎస్వీల గత 2001 నుంచి ఉన్నటువంటి గౌరవ హరిబాబు గారు, వారు నియోజకవర్గము హుజరాబాద్ నియోజకవర్గము హరిబాబు గారు 2001 నుంచి ఉద్యమకారులు. వారితో పాటు అన్ని నియోజకవర్గం నుంచి మా పార్టీ ఉంటుంది. మా జిల్లా కోఆర్డినేటర్ అయినటువంటి మా విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్ గారు మా పొన్నం అనిల్ కుమార్ గారు వారు తప్పకుండా వీటందరినీ కూడా ఇద్దరు కలుసుకొని కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారు. కాబట్టి దీనిని ముందు తీసుకెళ్లడంలో ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం సంబంధించి నిన్న కూడా మా చొప్పదండి మాజీ శాసనసభ్యులు ఒక దగ్గర పరిశీలన పోతే ఆయనను అరెస్ట్ చేసి సుమారు 10 గంటలు వివిధ పోలీస్ స్టేషన్లో తిరిపి నరకయాకం చూపించి రాత్రి తీసుకొచ్చి నిర్బంధించారు. దీనిలో పెద్ద ఎత్తున కూడా అక్కడ మా నియోజకవర్గ నాయకులు, జిల్లా నాయకులు బాగా సీరియస్గా ప్రొటెస్ట్ చేస్తారు. దొల్లి పెట్టి ధర్నాలు చేస్తాను బెదిరిస్తూ వాళ్ళు వదిలిపెట్టారు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం మానేయండి అని చెప్తున్నాను. మీరు ఇచ్చేది ఇయ్యే సాధ కాదు, ఇయ్యండి అని డిమాండ్ చేస్తే స్టేషన్లు వేస్తే మరి పబ్లిక్ ఎట్లా ముడుతుంది? మరి మీరు పెద్ద పెద్ద మీటింగ్ పెట్టుకొని 6 గ్యారెంటీలు ఇస్తాము అవి ఇస్తాం ఇవి ఇస్తాం చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఇవ్వరు, ప్రశ్నిస్తే జైలు పెడతారా? ఇది తగదు. సంవత్సరం పాటు వేచి చూసినాం. ఇప్పటి నుంచి ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తారు. మరి ఈ బీఆర్ఎస్వి గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలో ఈ 10 రోజుల్లో ఒక రోజు ఒక స్కూల్ని తప్పకుండా మా కేటీ రామారావు గారు తప్పకుండా అందులో పాల్గొంటారు. అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి మా గంగుల కమలాకర్ గారు కార్యక్రమం పాల్గొంటారు. మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి మా యొక్క మాజీ శాసనసభ్యులు రసై బాలకిషన్ గారు పాల్గొంటారు. మరి హుజరాబాద్ సంబంధించి హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో తప్పకుండా అక్కడ మా యొక్క నాయకుడు మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు పాల్గొంటారు. ఉస్మానాబాద్కు సంబంధించినటువంటి ఈ బాట కార్యక్రమంలో సతీష్ కుమార్ గారు పాల్గొంటారు. కాబట్టి పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండండి, ఎక్కడికక్కడ నిలదీద్దాం.
విద్యార్థుల గురించి మన అందరం నడుము మిగించుకొని ముందుకు పోయి మన పిల్లలను మనం కాపాడే కార్యక్రమం నేను సక్సెస్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.